Hi, this is Krish from AV Box, AV Experts. ప్రతిసారి ఈ థియేటర్ రూమ్లో ఉండి ఇంట్రడక్షన్ ఇస్తూ ఇవాళ ఏంటి బయట ఉన్నాను అనుకుంటున్నారు. కొంచెం ఇంట్రెస్టింగ్ థింగ్ ఉందండి ఇక్కడ. సో ఈ క్లయింట్కి ఇది ఎన్సీసీ అర్బన్ 1లో ఉన్న అపార్ట్మెంట్లో ఫ్లాట్. క్లయింట్కి థియేటర్ కావాలి, 4 బెడ్రూమ్ ఉంది స్టిల్, ఆయనకి థియేటర్ కావాలి. సో అందు గురించి కస్టమర్ ఏం చేశారంటే, మీరు చూస్తుంటే ఇప్పుడు ఇక్కడ ఏదైతే సోఫా ఉందో, ఇక్కడ టీవీ యూనిట్ ఉందో, సో ఇది మొత్తం లివింగ్ రూమ్. ఇట్స్ అ కంప్లీట్ లివింగ్ రూమ్ అనమాట. సో ఈ లివింగ్ రూమ్ లో కస్టమర్ దీన్ని పార్టీషన్ చేసేసి ఒక వుడ్ తో దీన్ని క్లోజ్ చేసి, దీన్ని కూడా వుడ్ తో క్లోజ్ చేసి అండ్ లివింగ్ రూమ్ ఇక్కడ చేసుకున్నారు. మీరు చూస్తున్న ఈ రూము 12 feet by 12 feet అండి. 12 feet లెంత్ అండ్ 12 feet విడ్త్. చిన్న రూమ్ లో మనం ఈ థియేటర్ లుక్, ఒక ప్రైవేట్ హోమ్ థియేటర్ ఫీల్ అనేది మనం తీసుకొచ్చాం. ఇదే మీ ఇంట్లో ఒక పెద్ద లివింగ్ రూమ్ ఉంది, బట్ డెడికేటెడ్ సౌండ్ రూమ్ లేదు. సో ఈ కస్టమర్ లాగా హాఫ్ రూమ్ ని సౌండ్ రూమ్ కింద చేసుకొని రెస్ట్ ఆఫ్ ద హాఫ్ రూమ్ మీరు లివింగ్ రూమ్ లాగా వాడుకోవచ్చు. సో ఇదే రూమ్ లో మనము 5.1.2 డాల్బీ అట్మాస్ ని ఇంటిగ్రేట్ చేసాం, సౌండెడ్ బై JBL. అండ్ ఈ స్పీకర్స్ ని డ్రైవ్ చేయడం కోసం మనం మరాంజ్ యాంప్లిఫైర్ ని యూజ్ చేసాం. ఇక్కడ మనం 110 ఇంచ్ అకౌస్టిక్ ఓవెన్ మైక్రో పర్ఫరేటెడ్ స్క్రీన్ యూజ్ చేసాం. అండ్ దీనికి ప్రొజెక్షన్ చేయడం కోసం మనం 4K బెన్క్యూ లేజర్ ప్రొజెక్టర్ ని యూజ్ చేసాం. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్, కస్టమర్ కి మీకు బయట కూడా నేను చూపిస్తాను. కస్టమర్ ఇదే థియేటర్. సో మీరు చూస్తుంది ఇప్పుడు ఏదైతే ఉందో ఇది అవుట్ సైడ్ కారిడార్, బట్ విండో యాక్సెస్ కావాలి ఫ్రెష్ వెంటిలేషన్ కోసం. ఎప్పుడు కావాలంటే అప్పుడు యాక్సెస్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే క్లోజ్ చేసుకొని ఇదే అకౌస్టిక్స్ డిజైన్ లో మనం మర్జ్ చేసుకోవచ్చు. ఈ 12 feet by 12 feet రూమ్ లో కస్టమర్ 4 రిక్లైనర్స్ ఇంటిగ్రేట్ చేసుకున్నారండి. ఇలా ఇంటిగ్రేట్ చేసుకోవాలి అని అన్నా కూడా నిజంగా మనకి సౌండ్ మీద ఒక ప్యాషన్ ఉండాలండి. అలాంటి ప్యాషన్ ఈ కస్టమర్కి ఉంది. బేసిక్గా ఈ కస్టమర్ బ్యాక్గ్రౌండే మూవీ బ్యాక్గ్రౌండ్. కంపల్సరిగా ఆయన ఇంట్లో థియేటర్ పెట్టుకోవాలనేది ఆయన కోరిక. మన దగ్గరికి వచ్చినప్పుడు మన స్టూడియోని ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత సో ఆయనకి కొన్ని ఆలోచనలు వచ్చినాయి. ఒక బెడ్రూమ్ ని, డెడికేటెడ్ బెడ్రూమ్ బెడ్రూమ్ అంతా థియేటర్ లాగా చేసుకుందాం అనుకో. బట్ వాళ్ళ ఫ్యామిలీ సైజ్ పెద్దది, సో దే కెనాట్ కాంప్రమైజ్ ఆన్ బెడ్రూమ్. సో అప్పుడు ఏం చేయాలనే మన దగ్గరికి వచ్చినప్పుడు మనం సైట్కి విజిట్కి వచ్చి సో వీ హ్యావ్ సజెస్టెడ్ హిమ్, సార్ ఇలా ఈ రూమ్ లో మీరు ఈ పోర్షన్ వరకు మీరు ఒక వుడ్ తో పార్టీషన్ లాగా మనం బిల్డ్ చేద్దాము. సో రెస్ట్ ఆఫ్ ద థింగ్ మీరు లివింగ్ రూమ్ లాగా వాడుకోండి. ఇది పర్సనల్ రూమ్ లాగా, ప్రైవేట్ థియేటర్ లాగా కావాలంటే ప్రైవేట్ థియేటర్ లాగా వాడుకోండి అని చెప్పి మనం సజెస్ట్ చేసింది కస్టమర్ కి చాలా బాగా నచ్చింది. బట్ ఇది ఎలా వస్తుంది ఏంటి అనేది కస్టమర్ కి ఎటువంటి ఐడియానూ లేదు. తర్వాత మేము దీని మీద చాలా వర్క్ చేసి ఇంత చిన్న స్పేస్ లో స్పీకర్ బయటకు కనిపించకుండా ఎలా కన్సీల్ చేయాలి అనే కాన్సెప్ట్ మీద మేము వర్క్ చేసాం. అండ్ కస్టమర్ మాకు ఇచ్చిన వన్ మోర్ ఛాలెంజ్ ఇక్కడ ఏంటంటే, స్పీకర్ ఎక్కడ బయట కనిపించద్దు. ఫర్ దట్ రీజన్ వీ హావ్ టు హైడ్ ఆల్ ద స్పీకర్స్. కన్సీల్డ్ స్పీకర్ సిస్టమ్ ని మనం ఇక్కడ ఇంటిగ్రేట్ చేయాలి. సో ఆ సినారియో కోసం ఫ్రంట్ అంతా ఎక్కడైతే మనము వుడెన్ పార్టీషన్ చేస్తున్నామో ఆ పార్టీషన్ లోనే స్పీకర్ ని ఇన్సర్ట్ చేయటం, ఇక్కడ ఏదైతే వుడెన్ పార్టీషన్ చేసామో దీనిలో ఒక స్పీకర్ ని కన్సీల్ చేయటం, ఇక్కడ ఒక విండోని క్లోజ్ చేసాము, ఒక విండోని ఓపెన్ చేసాము, ఆ క్లోజ్ చేసిన విండోలో ఒక స్పీకర్ ని మర్జ్ చేసాము. ఇక్కడ ఎటువంటి చిప్పింగ్ చేయడానికి స్కోప్ లేని ప్లేస్ ఇది, కంప్లీట్లీ RCC కన్స్ట్రక్షన్ అనమాట. సో దీన్ని ఎక్కడ చిప్ చేయడానికి ఒప్పుకోరు. అలా అని మనము అకౌస్టిక్స్ చేయడం కోసం సైజ్ ని ఇంక్రీజ్ చేస్తే రూమ్ చిన్నదైపోతుంది. ఆల్రెడీ రూమ్ చాలా చిన్నది, ఇంకా నేను అకౌస్టిక్స్ కోసం మేము ప్యానలింగ్ చేస్తే ఇంకా రూమ్ చిన్నదైపోతుంది. సో కస్టమర్ దానికి యాక్సెప్టెడ్ గా లేరు. ఇది గురించి మేము స్పీకర్స్ ని ఎంత బెస్ట్ పాసిబుల్ వేలో స్పీకర్ ని కన్సిల్ చేయడానికి పాసిబిలిటీ ఉందో అన్ని బెస్ట్ పాసిబిలిటీస్ ని యూస్ చేసి ఎక్కడ చిన్న చిప్పింగ్ అనేది చేయకుండా వీ మేడ్ దిస్ రూమ్ లైక్ దిస్. ఇప్పుడు ఒక చిన్న డెమో క్లిప్ చూద్దామండి. చూశారు కదా, ఇంత చిన్న రూమ్ లో కూడా ఒక మీరు ప్రైవేట్ థియేటర్ ని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి రిక్వైర్మెంట్ మీకు ఉంటే మీరు మా స్టూడియోని విజిట్ చేయండి. సో AV Box అనేది ఒక ప్రొడక్ట్ డ్రివెన్ కంపెనీ కాదండి, వీఆర్ ఎ సొల్యూషన్ డ్రివెన్ కంపెనీ. మీకు ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నా, మీరు ఎలాంటి లొకేషన్ లో మీరు థియేటర్ ఇంటిగ్రేట్ చేసుకుందాం అనుకున్నా సరే, ప్లీజ్ డూ అప్రోచ్ us. వీ విల్ ప్రొవైడ్ యూ అ బెస్ట్ సొల్యూషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ క్రిష్ ఫ్రమ్ AV Box. జై హింద్.